మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం శాపం నుండి దీవెనలోనికి అనే అంశం 20వ భాగం ధ్యానించుకుందామండి. ఇంకా ఇది చివరి భాగం అన్నమాట. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు ఏంటంటే శాపం నుండి దీవెనలోనికి ప్రవేశించే మార్గం, ఎలా మనం శాపంలో నుంచి బయటికి వచ్చేసి దీవెనలోనికి ప్రవేశించే మార్గం. ఒకే ఒక మార్గం అండి, అదే యేసు ప్రభు అన్నమాట. యేసుక్రీస్తు ద్వారా మనం అందరం కూడా శాపం నుంచి దీవెనలోనికి ప్రవేశిస్తాం. ఇంకా వేరే మార్గం లేదన్నమాట. యేసు ప్రభు బోధించిన వాక్యమే మనం పాటించాలి. అదే ఏంటంటే రూట్ మ్యాప్ అంటాం కదా. సో శాపం నుంచి దీవెనలోనికి ప్రవేశించే మార్గం ఏంటంటే యేసు ప్రభువే, ఆయన వాక్యమే. ఆయన ఎలా జీవించారో, ఆయన ఎలా బోధించారో, ఏం బోధించారో దాన్ని మనం పాటించాలా. కేవలము వినుట అని మోసగించుకోవద్దు, మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. చర్చికి వెళ్ళేసి వచ్చాం, చర్చికి వెళ్ళేసి వస్తే ఏం జరుగుతుందండి? చర్చిలో మీరు ఏది వింటారో దాన్ని పాటించాలన్నమాట. ఎందుకు వెళ్ళాలి చర్చికి అంటే, ఉపదేశకుడు 4:17 వినడానికి వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యం. ఈరోజు ప్రభువు నాతో ఏం మాట్లాడతారు, నేను ఎక్కడ దారి తప్పాను, ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎక్కడ సరి చేసుకోవాలి, ఆ విన్న వాక్యాన్ని ఏం చేయాలంటే పాటించాలి. ఏది మీరు వింటారో ఆదివారము, మళ్ళీ ఆదివారం వరకు అన్నమాట. అలాగే ప్రతిరోజు కూడా మనకి రీడింగ్స్ ఉంటాయి కదండి. ఆ రీడింగ్స్ని ఏం చేయాలి, మనం పాటించాలి. చిన్న విషయాల్లో మనం నమ్మకంగా ఉంటే పెద్ద విషయాలు మనకి దేవుడు అప్పగిస్తారండి. సో అప్పటి నుంచి ప్రభు నాకేంటంటే, నువ్వు బైబిల్ ఒక్కొక్క గ్రంథంగా చెప్పమ్మా అన్నారు. అందుకనే స్టార్ట్ చేశాను కూడా. 2017 మే నెలలోనే. యేసు ప్రభు త్వరలో వస్తున్నాడు, మనం అన్ని సైన్స్ చూస్తున్నాము కనుక సిద్ధపడండి అని పరిశుద్ధ తండ్రి గారి ద్వారా దేవుడు మాట్లాడారండి. హోలీ ఫాదర్ పోప్ లియో 14. ఐఎమ్ సో హ్యాపీ. నేను నా తండ్రి నాతో మాట్లాడినంత సంతోషంగా రోజు పరిశుద్ధ తండ్రి గారి వాక్యం ఒకటి వింటున్నాను అన్నమాట. ఎందుకంటే నన్ను నేను సరి చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. ప్రతిరోజు దేవుని వాక్యం విని దాని ప్రకారం మన జీవితాన్ని సరి చేసుకున్న వాళ్ళే పరలోకానికి వెళ్తారు. యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు. వచ్చిన తర్వాత ఆయన 1000 ఏళ్ల పాలన తర్వాత అందరికీ తీర్పు ఉంటుందండి. తీర్పు తర్వాత వాక్యం ప్రకారం జీవించిన వాళ్ళని పరలోకం తీసుకెళ్తారు. శరీర వాంఛల ప్రకారం జీవించిన వాళ్ళు నరకానికి వెళ్తారు. ధనికుడు ఎక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఏడిస్తే లాభం లేదు. ఇది చివరి టైం కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం అంటే యోహాను 14లోనే, ఈ 14వ అధ్యాయమే చదవండి. యోహాను 14లోనే యేసు ప్రభు 15వ వచనంలో ఏం చెప్తారంటే, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు, అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మరొక ఆదరణకర్తను మీకు ఇస్తారు. నేను నా హార్ట్ క్రై అంతా అదేనండి చెప్తున్నాను. నేను కూడా ఇన్ని సంవత్సరాలు గుడ్డి దానిలాగా ఉన్నాను. వాక్యం తెలీదు, సండే చర్చికి పోవడం తప్ప అక్కడ వినేది కూడా ఏం లేదు. ఏదో వెళ్ళడము, ఇది తీసుకొని వస్తే పని అయిపోయింది, ఇంకా ఇంటికి వచ్చి మన ఇష్ట ప్రకారం అన్నమాట. కానీ ప్రభు పరిశుద్ధాత్మనిచ్చిన తర్వాత నా కన్నులు, ఆత్మ కన్నులు తెరిపించి బైబిల్ చదివించి దాన్ని పాటిస్తూ ప్రకటించమని అన్నమాట. అందరం పరలోకానికి వెళ్ళాలండి, ఒక్కరు వెళ్ళడం కాదు. అందుకొరకు దేవుడు మనల్ని పంపించలేదు. శౌరి వారు 10 లక్షల ఆత్మలను తీసుకెళ్లారు. ఆయన అందుకే ఆయన మృతదేహం ఇంకా ఉంది. ఆయన మృతదేహాన్ని చూడడం కాదండి చేసేది, ఆయన ఎలా జీవించాడో అలా జీవించాలి. పేతురు గారు, పౌలు 13 హెబ్రీ 13:7 చదివితే వాళ్ళ విశ్వాసాన్ని మీరు అనుసరించండి, అంతేకాని వాళ్ళ స్టాచ్యూస్ని ముద్దు పెట్టుకోవడం వల్ల ఏమీ రాదు. వాళ్ళు ఎలా
దేవుని మహిమపరిచారో అలా మనం మహిమపరచాలి. దేవుడు ఒక్కొక్క పునీతుల్ని ఒక్కొక్క సమయంలో ఈ లోకానికి పంపించి తన రాజ్యాన్ని కట్టారు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, గ్లోరీ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అండి. షౌరి వారు, ఇన్యాసి వారు, మన పరిశుద్ధ తండ్రులందరూ కూడా, పోప్ ఫ్రాన్సిస్ తండ్రి గారు, అందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడున్న పోప్ పరిశుద్ధమైనటువంటి తండ్రులు పోప్ లియో 14 గారు కానీ ప్రతి పునీతుల ద్వారా దేవుడు తన రాజ్యాన్ని లోకంలో కట్టారండి. వాళ్ళు జీవించిన జీవితాన్ని మనం అనుసరించాలి. అపోస్తులని ప్రారంభించి, అందుకే అపోస్తుల లేఖలు చాలా ముఖ్యమైనవండి. పౌలు లేఖలు, ఇంకా యేసు ప్రభుతో ఉన్న పేతురు, యోహాన్ లేఖలు, యూదా లేఖ, యాకోబు పత్రిక చాలా చాలా ముఖ్యమైనవన్నమాట. మీరు ఊరికే పూజకి వెళ్ళేసి వచ్చాము అయిపోయింది, ఏం అయిపోలేదు. పూజలో ఏం వాక్యం విన్నారు, ఇంట్లో కూర్చొని చదవండి, చదివి పాటించండి. ఇవి చివరి రోజులు. ఇంకా ఏది లాస్ ఏంజిల్స్లో జరిగిందో, సోదోమ గొమొర్రాలో జరిగిందో, వాయినాడులో జరిగిందో, ఇంకా ఒక్కదాని తర్వాత ఒకటి జరుగుతుంది. కనుక ఈ మట్టి నుంచి వచ్చిన శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది, దేవుని యొక్క శ్వాస. ఇది తిరిగి పరలోకానికి వెళ్ళిపోవాలి. పరలోక తండ్రి మన తండ్రి, పరలోకం మన ఇల్లు. ఈ భూలోకం మన ఇల్లు కాదు, మనం పరదేశులం. ఒక వర్క్ ప్లేస్. మీరు పని చేయడానికి స్కూల్కి వెళ్ళి వస్తారు, మళ్ళీ మీ ఇంటికి వస్తారు. ఈ భూమి ఒక వర్క్ ప్లేస్ మాత్రమే. ఎలా దేవుడు ఆదికాండంలో సృజించారో, మీరు మళ్ళా ప్రకటన గ్రంథంలో ఈ భూమి నశించిపోతుంది, ఎలా నశిస్తుంది అని పేతురు లేఖలో రాస్తాడు. 2 పేతురు 3వ అధ్యాయంలో 7వ వచనం. భూమి అగ్నిలో దగ్ధమగుటకు కాను ఉంచబడినది అని రాయబడి ఉంది. అందుకే లాస్ ఏంజిల్స్తో బిగిన్ చేశారు అన్నమాట దేవుడు. కనుక భయం కలిగి ఉండండి. నేను ఎక్కడికి వెళ్తానని ఒక్కొక్కరు ప్రశ్నించుకోండి. ఇది ఊరికే మూసివేయడానికి దేవుడు మనకి ఇవ్వలేదండి. అన్ని భాషల్లో కూడా దీన్ని ట్రాన్స్లేషన్ చేశారు. ఒక్క కీర్తన మీరు రాసి చూడండి ఎంత కష్టమో. వేరే భాషలోంచి తర్జుమా చేసి, హీబ్రూ భాషలోంచి, గ్రీక్ భాషలో నుంచి తర్జుమా చేసి మన పెద్దవాళ్ళు 1500 సంవత్సరాలు కష్టపడి ఇచ్చిన బైబిల్ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేసి దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పొద్దు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన పరలోకాన్ని వీడి ఈ లోకానికి వచ్చి మనకి ఇలా బోధించి దేవుని పిల్లలు ఇలా ఉండాలని, మన పాపంలో కొరకు సిలువలో మరణించి ఆయన రక్తంతో మనల్ని కడిగి మన పాపాలని మన్నించి మనకి వెళ్ళి పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు బైబిల్ వాక్యాన్ని చదివి పాటించండి అని చెప్పారు. ఈ మెసేజెస్ ద్వారా మీరు ఆశీర్వదించబడాలని నా హృదయ వేదన. తింటూ త్రాగుతూ ఉంటే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఊరంతా తాగుతున్నారని చెప్తున్నారు. అందరూ అనట్లేదు కానీ త్రాగే వాళ్ళ గురించి చెప్తున్నా అండి. తినేవాళ్ళ గురించి. చర్చికి వెళ్తే పని అయిపోయింది అనుకోకండి. వాక్యం కూర్చొని చదవండి. మీరు దైవ భీతిని కలిగి ఉండండి. పిల్లలకి వాక్యం చెప్పండి. వేదనతో చెప్తున్నాను నేను. దయచేసి చివరి రోజులు ఇవి. మీకున్న డబ్బు, మీకున్న కార్లు, మీ పొలాలు, మీ ఆస్తులు పరలోకానికి మిమ్మల్ని తీసుకెళ్ళవు. కానీ ఒకే ఒక మార్గం ఏంటంటే యేసు ప్రభు. యోహాన్ 14:6లో ఆయన చెప్తారు, నేను ఇల్లు కట్టి మిమ్మల్ని తీసుకెళ్తాను, నేనున్న చోట మీరు ఉండాలని. అందుకే మీ పాపాల కొరకు నేను సిలువలో నా రక్తం చిందాను. మీరు వాక్యం చదవడానికి పరిశుద్ధాత్మని మీకు ఒక టీచర్గా ఆయన నేను మీకు ఇచ్చాను, శోధనలు చేయించడానికి. ఇంకేం చేయాలి? ఏం చేస్తే మీరు బైబిల్ చదువుతారు? నేనైతే ప్రార్థన చేస్తున్నాను, నీ పరిశుద్ధ తండ్రి గారి ద్వారా కాథలిక్ చర్చిలో ప్రతి చోట డయసిస్లో బైబిల్ కాలేజ్ రావాలి, బైబిల్ చదవాలి, బైబిల్ బోధించబడాలి ముందు. సరే, ఇప్పుడైతే దీనికి వచ్చేద్దామండి. శాపం నుంచి దీవెనలోనికి వచ్చే ఒకే ఒక మార్గం ఏంటంటే యేసు ప్రభు అండి. ఆయన యోహాన్ 14:6లో ఏం చెప్తాడంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. పరలోకానికి మార్గం ఆయన. శాపం నుండి దీవెనలోనికి రావడానికి మార్గం. శాంతిగా ఈ లోకం జీవించాలంటే ఆయనే మార్గం. ఆయన అందరికీ కూడా శాంతి స్థాపకులు ధన్యులు అంటారు. ఎక్కడికి వెళ్ళినా శాంతిని స్థాపించాడండి.
యేసుప్రభు ఉన్నవాళ్ళు గాంధీజీలాగా శాంతినే స్థాపిస్తారు కానీ యుద్ధాలని చేయరండి. ఒకరిని చంపరు. ఎవరిలో సైతాన్ ఉంటాడో, సైతాన్తో కనెక్ట్ అవుతారో వాళ్ళు హత్యలు చేస్తారు. దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి వస్తారు. యోహాను 10:10 యేసుప్రభు చెప్పారు, కానీ నేను జీవంనిచ్చుటకు వచ్చి ఉన్నాను, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు, శాపం నుండి మిమ్మల్ని దీవెనలోనికి తీసుకొని రావడానికి నేను వచ్చాను. జీవం ఈ లోకంలో జీవము, పరలోకంలో జీవం. ఆ యేసు నాలో ఉన్నాడు కనుక నేనే యేసు కరుణని, యేసు జీవాన్ని లోకానికి అందించాలి. అలా అందించిన వాళ్ళేనండి అపోస్తుల దగ్గర నుంచి పునీతులు. పునీతులు ఇంతమంది ప్రతిరోజు ఒక్కొక్కరి గురించి వింటున్నారు. పునీతులు మీ జీవితాన్ని మార్చాలి. హంగేరి ఎలిజబెత్ అమ్మ ఒక మహారాణి రోజు 900 మందికి అన్నం పెట్టేదంట. అమ్మ ఇంత కరుణనా అంటే అదేనండి దేవుని రాజ్యం అంటే. లోకము మనలో యేసు ప్రభుని చూడాలి, ఆయన ప్రేమను చూడాలి, ఆయన నీతిని చూడాలన్నమాట. ఆయన మనల్ని దేవుడు తన పోలికగా సృజించారు అంటే మనం ఆయన ప్రతిబింబాలన్నమాట. మనల్ని చూస్తే ఇంత కరుణ, ఇంత నీతియా, ఇంత శాంతియా. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారిని చూస్తే జీసస్ చూసినట్లుగా అనిపించేదంట. అది అండి దేవుని రాజ్యం అంటే. మనం అలా ఉండాలి. శాపంలో జీవించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. అబద్ధాలు నోరు తెరిస్తే వేరే వాళ్ళవి దోచుకోవాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి మీద రాళ్ళు వేయాలి, ఎక్కడ ఉంది తాగడం, ఎక్కడ దొరుకుతుంది, ఇలా జీవించడానికి దేవుడు మనల్ని పిలవలేదండి. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజో రేపో ఈ శరీరంలో నుంచి ఆత్మ బయటకు వస్తుంది, శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఎన్ని జిమ్లు చేసినా, ఎన్ని తాగినా, తిన్నా అది మట్టిలోకి వెళ్ళిపోయేది. కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. నరకంలో వెళ్ళి కాలొద్దు. నరకంలో కాలడాన్నే మరణం అంటారు, రెండవ మరణం అంటారు. పరలోకంలో దేవునితో ఉండడం నిత్య జీవం. ఇప్పుడే ఆ దేవుడు మనలో ఉండాలండి. ఇదే పరలోకం, నేనే పరలోకం, నేనే చర్చ్, నేనే జీసస్ నాలోనే ఉన్నారు. నా యేసు ప్రభు కరుణ నాలో నుంచి ప్రవహిస్తుంది, ఆయన నీతి ప్రవహిస్తుంది. అట్లా మనం ఉండాలన్నమాట. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మార్గమైన దేవుడు, ఆయన నడిచిన దారిలో నడవాలి. సత్యమైన దేవుడు అండి ఆయన. సత్యం, ఆయన మాట సత్యం, ఆయన సత్యం. ఆయన ఉన్నవాడు, ఈ లోకాన్ని సృజించినవాడు. ఆయన జీవం. ఆయన ఒక్కొక్క వాక్యం మనకి జీవాన్ని ఇస్తుంది. లాజరు వెలుపలికి రానగానే లాజరు సమాధిలోంచి బయటకు వచ్చేసాడు. దేవుని వాక్యం చదవండి, రోగాలు వెళ్ళిపోతాయి, శాపాలు వెళ్ళిపోతాయి. దాన్ని పాటించండి. యాకోబు రాస్తాడు కదా, చిన్న యాకోబు పత్రిక లేక, అందులో ఆయన ఏం రాస్తాడంటే, కేవలం వినుటాన్ని మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. వినడం కూడా ఒక దీవెన. చర్చిలోకి వెళ్తాం కానీ అక్కడ ఇక్కడ 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 వాటి మీద ఫోకస్ ఉండొద్దు. ఫోకస్ దేవుని యొక్క వాక్యం మీద ఉండాలి. ఆ తర్వాత దాన్ని మనం ఏం చేయాలి? పాటించాలి. ఇది ప్రభు వాక్కు అంటే ఈ వాక్కును నేను పాటించుదును గాక అని చెప్పాలి. మా ప్రేయర్ గ్రూప్లో ఈవినింగ్ 1 అవర్ బైబిల్ స్టడీలో ఒక్కొక్కరిని చదవమన్న తర్వాత వాళ్ళు ఏమని చెప్పమంట అంటే, ఇది ప్రభు వాక్ అంటే ఈ వాక్కును నేను పాటించుదును గాక అని. యాకోబు రాస్తాడు 1:22-26 వరకు ఏం చెప్తాడంటే, వినుటాన్ని మోసగించుకోకండి, ఆచరించండి. వాక్యాన్ని ఆచరించే వాళ్ళకి ఆశీర్వాదాలు అన్నమాట. దేవుని ఆజ్ఞ పాటించే వాళ్ళకి దీవెనలు. వేరే మార్గం లేదండి. శాపం నుంచి దీవెనలోకి రావాలంటే ఒకే మార్గం యేసుప్రభు వాక్యం ప్రకారం మనం జీవించాలి. ఒక విశ్వాసి 2 కాళ్ళ మీద నడుస్తాడు. మనం అందరం కదా, మనిషి 2 కాళ్ళ మీద నడిచినట్లే విశ్వాసి 2 కాళ్ళ మీద నడవాలి. ఒకటి దేవుని ఆజ్ఞ, ఒకటి ఏంటంటే ఆశీర్వాదాలు అన్నమాట. మీరు దేవుని యొక్క ఆజ్ఞ పాటించండి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు అన్నమాట. అంటే ఆశీర్వాదాలు. ద్వితీయోపదేశకాండ 28లో 1 ప్రభు చెప్తారు, ఇదిగో మీరు నా ఆజ్ఞలన్నీ పాటిస్తే ఈ దీవెనలు మీ మీదకి దిగి వస్తాయి. పాత నిబంధనలో అన్నమాట. ఏంటి ఆ దీవెనలు అంటే, మీ పని దీవిస్తాను, మీ పొలం దీవిస్తాను, మీరు ఇచ్చేవాళ్ళుగా ఉంటారు, ఎక్కడున్నా మీరు తలగా ఉంటారు. పాత నిబంధనలో యోసేపు ఐగుప్తులో గవర్నర్గా ఉన్నాడు, దావీదు మరి రాజు అయిపోయినాడు, దానియేలు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఏంటంటే అపోస్తుల్లాగా
లోకాన్ని ప్రేమించొద్దు. పరిశుద్ధాత్మని పొంది మనలో పరిశుద్ధాత్మ నివసిస్తూ, యేసుప్రభు నివసిస్తూ మన చేతుల ద్వారా స్వస్థత, దయ్యాలు వెళ్ళిపోవడము, మనం కరుణ కలిగి ఉండడము, ఒక్కొక్క పునీతులు ఒక్కొక్క మహిమ అండి. దేవుని మహిమ లోకానికి చూపించారు. మహిమ అంటే మహిమ యేసుకి. మహిమ అంటే ఏంటంటే మంచితనం అన్నమాట. యేసుప్రభు మంచితనాన్ని లోకానికి అందించడమే సేవ అండి. లేకపోతే బయాలజీ బోధించినట్లు బైబిల్ బోధించడం కాదు. యేసుప్రభు మంచితనాన్ని లోకానికి అందించాలి. ఆయన కరుణని, ఆయన నీతిని అందించాలన్నమాట. సో మొదటిది ఏంటంటే, శాపం నుంచి దీవెనలోకి రావాలంటే మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదివి పాటించండి, అంతే. ముందు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చెప్పాను కదా. 5లో అష్టభాగ్యాలు ఉంటాయి, అంటే 8 రకాల మనుషులు పరలోకానికి వెళ్తారు. అంతా చెప్పడానికి టైం లేదు, కానీ ఒకటి ఏంటంటే 5, 7లో దయామయులు ధన్యులు, వారు దేవుని దయను పొందేది. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు ఎంత దయ చూపిస్తే దేవుడు మీకు దయ చూపించి మీ పాపాలు మన్నించి మీకు పరలోకం ఇస్తారు. ఇక్కడ కూడా మీకు స్వస్థతనిస్తారు. స్వస్థత పొందే మార్గం కూడా యేసుప్రభు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. కనుక వాక్యాన్ని మనం ఏం చేయాలి, చదివిన తర్వాత దాన్ని పాటించాలి, అప్పుడు దీవెనలు వస్తాయి. అదే మత్తయి 5, 6, 7 బోధించే ప్రభు చివరిలో చెప్తారు. 7:21లో ప్రభు 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 అనే పరలోకానికి రారు, కానీ నా తండ్రి చిత్తం చేశాడు. నేను ఇప్పటి వరకు ఏది బోధించానో 5, 6, 7 అధ్యాయాల్లో దీన్ని పాటించిన వాళ్ళు మాత్రమే పరలోకానికి వస్తారు అని చెప్తారనమాట. కనుక దాన్ని పాటించండి, మీరు చదవండి. 7వది ఇంకా తర్వాత అబ్బా ఎంత భయంకరమైన రోగం వచ్చింది, తాగి 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 క్యాన్సర్ వచ్చింది. ఇంకా లాస్ట్ డేస్ అప్పుడు ప్రభు గుర్తొస్తారు, అప్పటి వరకు గుర్తురారు కదా. అప్పటి వరకు ఇంకా నా దైవమే సీసాలు, నా దైవమే తిండి, నా దైవమే ధనాశ. అట్లా కాదండి. మనం యేసు ప్రభుకి సాక్షులుగా అనేక మందికి యేసు ప్రభుని ఇవ్వాలి. నువ్వు ఇంత నీతిగా, ఇంత ప్రేమగా ఉంటున్నావు, ఎలా ఉండగలుగుతున్నావు, ఎవరు నిన్ను మార్చారంటే యేసుప్రభు. నన్ను మార్చింది కూడా యేసుప్రభు. నేను ఇలా లేను 97కి ముందు, యేసుప్రభు మార్చారు. కనుక నాకు కూడా యేసుప్రభు కావాలని అడగాలండి. నాకు కూడా యేసుప్రభు కావాలని మనల్ని అడగాలి. పునీతులని మాదిరిగా తీసుకోండి దయచేసి. తర్వాత ఏంటంటే ప్రార్థన కూడా వాక్యానుసారం ప్రార్థన చేయాలండి. ఇప్పుడు కీర్తన 23 చదివామనుకోండి, ప్రొద్దున లేవగానే గుడ్ మార్నింగ్ జీసస్ అని చెప్పి, ప్రభువే నా కాపరి, ఇంకా ఏ కొదవ లేదు అని చదివి, ఇదో నీ కరుణ ప్రేమ కలకాలం నా వెంట వచ్చును కాక, నేను జీవించిన నాళ్ళు నీ కరుణ ప్రేమ కలకాలం నా వెంట వచ్చు, నేను ప్రభు మందిరంలో నివసిస్తాను. ప్రభు మందిరం అంటే దేవుని వాక్యంతో కట్టుకునే మందిరం అన్నమాట. అది చదివి, ప్రభా ఈ వాక్యం ప్రకారం నాకు జరుగును గాక, నువ్వు నీ బిడ్డలు చూస్తావు 128వ కీర్తన చదివి, ఇది నాకు జరుగును గాక. వాక్యం చదివి దాని ప్రకారమే మనము ప్రార్థన చేయాలి. దేవుని మాట తిరిగి దేవునికి అప్పచెప్పడం. ఇందులో కూడా ఇంట్రడక్షన్లో ఉంది, మీరు చూసినట్లయితే 5 విషయాలు రాస్తారనమాట. పరిచయ పలుకులని. ఇప్పుడు క్రొత్త బైబిల్ అయితే విజయవాడ బిషప్ తండ్రి గారు రాశారనమాట. 4 విషయాలు ఉన్నాయి అందులో. ఎలా పఠించాలి, ఎలా ధ్యానించాలి, ఎలా మరి ప్రార్థన చేయాలి అని ఉంటుందన్నమాట. ప్రార్థన అంటే దేవుని మాటలు తిరిగి ఆయనకు చెప్పడం. ప్రభా నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత అన్నారు, కనుక నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగింది. అలా యెషయా 53:5 అన్నమాట. అలా వాక్యం ప్రకారం. తర్వాత ఏంటంటే అందరినీ మనం క్షమించాలండి. క్షమించకపోతే కక్ష పెట్టుకున్న వాళ్ళు శాపం క్రింద ఉండిపోతారు. మీకు ఏ పనిలో కూడా జయం కలగదు. కక్ష పెట్టుకోకూడదండి. ప్రేమ కలిగి మీరు జీవించాలి, మన్నించాలి. యేసు ప్రభు రోజు మనల్ని మన్నిస్తున్నారు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే నన్ను ప్రతిరోజు జీసస్ మన్నిస్తున్నారు, అందువల్ల ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను కూడా మన్నించాలన్నమాట. మన్నించడము, ఆ తర్వాత పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలండి. దావీదు పాపం చేస్తాడు, కానీ నాతాన్ ప్రవక్త చెప్తాడు, నువ్వు ఇట్లా పాపం చేశావు,
అని చెప్తే 1 సమూయేలు 12 అధ్యాయంలో ఒప్పుకుంటాడు, అవును నేను పాపం చేశాను. ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఎట్లా ఏడుస్తాడంటే 51 కీర్తన, ప్రభువా నన్ను కరుణించు, నీ రక్తంలో కడుగయ్యా, హిస్సోపుతో నన్ను కడుగు, నేను పాపి, అమ్మ కడుపులో పాపిగా రూపుదిద్దుకున్నాను, పాపిగానే నేను పెరుగుతూ ఉన్నాను, తండ్రి నా పాపాలని మన్నించు, హిస్సోపుతో కడుగు, పరిశుద్ధాత్మని, నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసేకు, నేను ఈ పాపం చేశానని పరిశుద్ధాత్మని తీసేకు నా నుండి, నేను నీకు అర్పించే బలి పశ్చాత్తాప హృదయం అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనను క్షమించి ఆయన వంశాన్ని దీవిస్తారండి. మన ఈ బలి ఆ బలి అది కాదు దేవుడు కోరుకునేది, మన హృదయంలో పశ్చాత్తాపం రావాలి. ఎంత బాధ పెడుతున్నాం మనలో యేసు ప్రభు దివ్య ప్రసాదం స్వీకరిస్తాం కదా, ప్రభు మనలో ఉన్నారు కదా, వాక్యం ప్రభు మనలో ఉన్నారు. సీసాలు తాగితే ఎవరి మీద పోస్తున్నారండి మీరు? ఇంకా ఆ తర్వాత యేసు నామంలో మనల్ని మనం విడుదల చేసుకోవాలి. గలతీ 13:3 ప్రకారము యేసు ప్రభు శిలువలో శాపమై మరణించారు కనుక నా కుటుంబం మీద ఉన్న శాపం నుండి నాకు విడుదల, మా తండ్రి వలన, తాత వలన, ముత్తాత వలన, వంశం వలన ఏమేం పాపాలు వచ్చాయో అవి నాకు శాపం అయితే వాటి నుంచి నాకు విడుదల, నా భర్తకి విడుదల, నా తండ్రులకి, మామలకి, నా పిల్లలకి, పిల్లల పిల్లలకి విడుదల అని విడుదల చేసుకోవాలి. విశ్వాసంతో వాక్యాన్ని నోటితో పలుకుతూ విశ్వసించాలి. యేసు ప్రభు నా శాపం తీసుకొని అబ్రహాం దీవెనలు నాకు ఇచ్చాడు. వాక్యం ప్రకారం ప్రార్థించాలంటే వాక్యం మనకి తెలియాలన్నమాట, విశ్వసించాలి. అప్పుడు మనకి ఈ శాపం నుంచి విడుదల కలిగి అబ్రహాం దీవెనలోనికి మనం వెళ్తాం. అబ్రహాంని దేవుడు ఎంతగా దీవించారో అన్ని విషయాల్లో, ఈ లోక విషయాల్లో, పరలోక విషయాల్లో దీవించారు. ఆదికాండం 24:1 ఉంటుంది. సో ఈ 7 అంశాలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. ఈ పుస్తకాన్ని కూడా మీరు తీసుకొని చదవండి, చదివి దాన్ని పాటించండి. శాపం నుండి దీవెనలోనికి ప్రవేశించు మార్గం. దేవుని వాక్యానుసారంగా జీవించటం వలన విడుదల కలుగుతుంది. వాక్యానుసారమైన ప్రార్థన వలన దీవెనలోనికి ప్రవేశిస్తాం. పాపమును ఒప్పుకొనుచు ప్రార్థించినప్పుడు విడుదల శాపం నుండి, పరులను క్షమించినప్పుడు శాపం నుంచి విడుదల, మంత్రశక్తులతో సంబంధం లేని వారికి విడుదల. ఏ రకమైన మంత్రతంత్ర శక్తులతో సంబంధం ఉండకూడదండి. యేసు నామంలో నీవు విడుదల చేసుకోవాలి, వాక్యం ప్రకారం ప్రార్థన చేస్తూ. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, వాక్యాన్ని విని పాటించేవాళ్ళు ఆశీర్వాదాలు పొందుతారు అని చెప్పారు. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మనిచ్చి, దైవభీతినిచ్చి, వాక్యాన్ని చదువుకొని దాన్ని పాటించడానికి కృపని దయచేయండి. ప్రతి శాపం నుంచి బిడ్డలకి విడుదల కలుగును గాక. యేసు నామంలో బిడ్డలందరూ కూడా అబ్రహాం దీవెనలోనికి ప్రవేశించుదురుగాక. మీ కృప ఎల్లప్పుడూ ఈ బిడ్డలకి తోడైండునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యాన్ని చదివి దాన్ని పాటించి శాపం నుండి దీవెనలోనికి మీరు ప్రవేశించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.